వీక్షకులందరికీ నమస్కారం. అందరికీ నూతన ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలు. ఈ కొత్త సంవత్సరంలో అందరికీ ఆయురారోగ్య ఐశ్వర్యాదులు కలగాలని, పరమేశ్వరుడి యొక్క అనుగ్రహం ఉండాలి అని, అలాగే ఈ సంవత్సరంలో ఏర్పడేటువంటి దేశారిష్ట యోగాలు, దుర్భిక్ష ఉల్కాపాతాలు లేదా మరేతరత్ర దోషాదుల వల్ల ప్రజలు ఏ రకంగానూ ఇబ్బంది పడకూడదు అని చెప్పి మనస్ఫూర్తిగా భగవంతుడిని మరొకసారి ప్రార్థిస్తూ, నూతన సంవత్సరంలో ఈ ఆంగ్ల సంవత్సరంలో మొట్టమొదటి నెల జనవరి నెలలో ఉండేటువంటి గ్రహస్థితిని మనం పరిశీలిద్దాం. ముఖ్యంగా ఈ నెలలోనే పంచగ్రహ కూటమి అనేటువంటిది సంభవించబోతూ ఉన్నది. దానికి సంబంధించినటువంటి ప్రభావాలను సైతం మనం విశ్లేషణ చేసుకుందాం. దానికన్నా ముందు సంక్రాంతి ఎప్పుడు చేసుకోవాలి అనేటువంటి దాని మీద కొంతమందికి సందిగ్ధత ఉన్నది. నిజానికి భారతదేశ భారత ప్రభుత్వ ఆమోదిత దృగ్గణిత పంచాంగ రీత్యా 15వ తారీఖు నాడు సంక్రమణ పుణ్యకాలము అనేటువంటిది అందరూ గుర్తుపెట్టుకోవాలి. 15వ తారీఖు నాడే రవి ధనురాశిని వదిలిపెట్టి మకర రాశిలోకి ఆయన యొక్క సంచారాన్ని ప్రారంభిస్తూ ఉత్తరాయణ పుణ్యకాలాన్ని ప్రారంభం చేస్తూ ఆయన యొక్క దిశ అంటే ఆయన ప్రయాణము ఉత్తరం దిక్కుగా ప్రారంభం చేస్తూ, అది దేవతా కాలమానం ప్రకారం పగలు కాబట్టి ఆ రోజున సంక్రమణ పుణ్య రోజున చేసేటువంటి విశేషమైనటువంటి స్నానములు, దానములు, జపములు, తపములు, వీటన్నిటికీ విశేషమైనటువంటి ఫలాన్ని ఆయన వసగుతూ ఉన్నారు. అది జనవరి 15వ తారీఖు కాబట్టి ప్రభుత్వం కూడా సెలవులు ఆ రకంగానే ఇచ్చింది. కాబట్టి ఏమాత్రం సందేహం లేదు. 14, 15, 16 పండగలు, ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాలి. ఇక జనవరి నెల ద్వితీయార్థంలో అంటే 15వ తారీఖు దగ్గర నుండి ఏర్పడేటువంటి పంచగ్రహ కూటమి చాలా విశేషంగా దీని గురించి చెప్పుకోవాలి. మకర రాశి యందు రవిగ్రహము, కుజగ్రహము, శుక్రగ్రహము, బుధగ్రహము, చంద్రగ్రహము వెరసి 5 గ్రహాల తాలూకు స్థితిగతులు ఇది కాలపురుషునికి దశమ కేంద్రమందు ఏర్పడుతూ ఉన్నాయి. కాబట్టి ఇది విశేషంగా ప్రభావాన్ని చూపిస్తూ ఉంటుంది. దేని మీద? వృత్తి, ఉద్యోగ, వ్యాపార, వ్యవహార, వ్యవసాయాదులపైన దీని యొక్క ప్రభావం ఉండబోతూ ఉన్నది. అలాగే అగ్నితత్వ సంబంధం ఉన్నటువంటి రవి కుజులు ఇద్దరూ కూడా భూతత్వ రాశి యందు నెలకొని ఉన్నారు. ఇక్కడ గమనించండి, ఇక్కడ మకరం భూతత్వ రాశి, ఆ రాశి యందు అగ్ని సంబంధమైన గ్రహాలు అంటే రవి కానీ కుజుడు కానీ ఉండడం వల్ల ఇది అకారణమైనటువంటి ఎండలను కూడా సూచిస్తుంది. ఈ విషయాన్ని కూడా దృష్టిలో పెట్టుకోవాలి. అలాగే రాజకీయపరమైనటువంటి విషయాలు కొంచెం ఆసక్తిని కలగజేస్తాయి. భూ సంబంధమైనటువంటి లావాదేవీలు అవి కూడా కొంత వెనకబడుతూ ఉండేటువంటి విషయాలను మనం దృష్టిలో పెట్టుకోవాలి. ఏదైనా ఉద్యోగాదుల మీద ప్రభావంగా ఈ విషయం ఈ రవికుజులు అలాగే బుధ, శుక్రులు, చంద్రులు కలిసి ఉన్నటువంటి స్థితి ప్రధానంగా అది ప్రభావాన్ని చూపెడుతూ ఉంటుంది. కాబట్టి ఈ కూటమి, పంచగ్రహ కూటమి 12 రాశుల పైన ఏ విధమైన ప్రభావాన్ని చూపెడుతుంది అనేటువంటిది మనం క్లుప్తంగా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. మేషరాశి వారికి జనవరి నెలలో ఉండేటువంటి గ్రహస్థితిని గనక గమనిస్తే, ఈ రాశి వారికి దీర్ఘ సంచార గ్రహాల్లో రాహు యోగిస్తూ ఉన్నారు. గురుబలం లేదు, ఏలినాటి శని దోషం ఉన్నది. ఇవి 2 విషయాలు పక్కన పెడితే ఈ మాసంలో 15వ తారీఖు దాటాక ఏర్పడేటువంటి పంచగ్రహ కూటమి, దాని మీదే ప్రధానంగా ఈ మాస ఫలితం అంతా కూడా ఆధారపడి ఉన్నది. కాబట్టి ఈ కూటమి తాలూకు ఫలితాలు ఈ రాశి వారికి మధ్యస్థంగా ఉండబోతూ ఉన్నాయి. మరీ ముఖ్యంగా ఈ 5 గ్రహాలలో 2 గ్రహాలు మాత్రం మేషరాశి వారికి అనుకూలిస్తాయి. రవి అలాగే చంద్రుడు. అనగా అమావాస్య ప్రాంతం నందు నుండి రవి ఈ సంచారం ఏదైతే ఉన్నదో, అనగా 16వ తారీఖు దాటిన తర్వాత ఏదైతే సంచారం ఉన్నదో జనవరి నెలలో, అది మేషరాశి వారికి గొప్ప ఆనుకూల్యతను తీసుకువస్తుంది. చాలా విశేషమైనటువంటి ఫలితంగా మనం చెప్పుకోవచ్చును. మరీ ముఖ్యంగా వృత్తి ఉద్యోగాల్లో ఎదుగుదలని ఇది సూచిస్తుంది. అర్ధసిద్ధి సదారోగ్యం, బంధు సంతోషవర్ధనం అన్నది శాస్త్రం. అయితే ఇది దశమ కేంద్రమై ఉండడం, ఆ దశమ కేంద్రమందు ఇన్ని గ్రహాలు కూడుకుని ఉండడం వల్ల వృత్తిపరమైనటువంటి ఎదుగుదలని ఇది సూచిస్తుంది. అంటే మరి ఏ ఇతరత్ర పరిస్థితుల మీద అంత ప్రభావాన్ని చూపకపోయినప్పటికీ అటు అర్ధసిద్ధి సదారోగ్యము అన్నారు. అంటే ఆరోగ్యాన్ని ఇస్తాడు, ఎందుకంటే ఆరోగ్య ప్రదాత రవి. అలాగే ఐశ్వర్యాన్ని ప్రసాదిస్తారు.
అలాగే వృత్తిపరమైనటువంటి ఎదుగుదలను తీసుకొస్తారు. అలాగే సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతూ ఉంటాయి. బాధ్యతని సక్రమంగా నిర్వర్తించగలుగుతారు. పంక్చువాలిటీ ఉంటుంది. చాలా క్రమశిక్షణతో కూడి ఉన్నటువంటి జీవనాన్ని సాగిస్తూ ఉంటారు. అలాగే ఆరోగ్యకరమైనటువంటి ఆర్థిక ప్రణాళికలు ఉంటాయి. ఖర్చు పెట్టేటువంటి విషయంలో ప్రణాళికాబద్ధంగా ఉంటారు. అలాగే మాట్లాడేటువంటి విధానంలో మార్పు వస్తుంది. చాలా సౌమ్యంగా ముందుకు వెళతారు. అందరి అవసరము కూడా మనకి ఉంటుంది కాబట్టి ఎవరితోనూ కూడా చెడుగా ప్రవర్తించకూడదు అనేటువంటి భావాన్ని కలిగి ఉంటారు. సాధు స్వభావాన్ని కలిగి ఉంటారు. అగ్రెసివ్నెస్ తగ్గుతూ ఉంటుంది. వృధా ప్రయాణాలు చేస్తారు. అనవసరమైనటువంటి డబ్బు ఖర్చు అధికంగా ఉంటుంది. మరీ ముఖ్యంగా పండగల సమయంలో జోదము, వ్యసనము, స్పెక్యులేషను, బెట్టింగు ఇటువంటి వాటి వల్ల ధన నష్టాన్ని ఈ గ్రహస్థితి సూచిస్తూ ఉన్నది. ఓ 10 రూపాయలు వస్తే 100 రూపాయలు పోయేటువంటి అవకాశం ఉన్నది కాబట్టి వాటి జోలికి వెళ్ళకండి. ప్రశాంతంగా అన్నీ చూసి ఇంటికి వచ్చేయండి తప్పితే ఇటువంటి వాటిల్లోకి దూరకండి. అలాగే వృత్తిపరమైనటువంటి ఎదుగుదలకి ఈ మాసంలో అవకాశం ఉంటుంది 15వ తారీఖు దాటిన తర్వాత. ఎవరైనా దేశాంతరవాసాన్ని కోసం ప్రయత్నం చేస్తూ ఉంటే, అంటే దేశం దాటి వెళ్ళాలి, ఇటు నుండి అటైనా అటు నుండి ఇటైనా సరే, అటువంటి వాళ్ళకి అవకాశం ఉంటుంది. అలాగే స్నేహపూర్వకమైనటువంటి వాతావరణం ఉంటుంది. దాంపత్య జీవనం బాగుంటుంది. సంతాన సంబంధమైనటువంటి ఎదుగుదల ఉంటుంది. మొత్తం మీద ఒకంత పాజిటివిటీ ఉంటుంది. మేషరాశి వారు కొంత ఆనందదాయకమైనటువంటి కొత్త సంవత్సరాన్ని, పండగ వాతావరణాన్ని గడపబోతారు. అద్భుతమైనటువంటి ఫలితాలు ఉన్నాయి. అలాగే ఈ మేషరాశి వారు ఈ మాసంలో మరింత అనుకూలమైనటువంటి ఫలితాన్ని సాధించడానికై ఈ మాసంలో వచ్చేటువంటి అనఘాష్టమి వ్రతాన్ని క్రమం తప్పకుండా ఆ ఒక్కరోజు ఖాళీ చేసుకుని చక్కగా అష్టమి పూట స్వామివారిని ఆరాధన చేయండి. దత్తాత్రేయ స్వామివారిని అనఘాలక్ష్మి సమేతంగా అద్భుతమైనటువంటి ఫలితాలు వస్తాయి. అలాగే ప్రతిరోజు కూడా సిద్ధమంగళ స్తోత్రాన్ని క్రమం తప్పకుండా పారాయణ చేయండి. మంచి ఫలితాలు సంప్రాప్తమవుతాయి. స్వస్తి. వృషభ రాశి వారికి కొత్త సంవత్సరము చక్కగా ప్రారంభమవుతుంది అనడంలో ఏమాత్రము సందేహం లేదు. ముఖ్యంగా దీర్ఘ సంచార గ్రహాల్లో గురుబలం ఉంది, శని బలం ఉంది, రాహు బలం ఉన్నది. 15వ తారీఖు దాటాక ఏర్పడేటువంటి పంచగ్రహ కూటమిలో భాగంగా గ్రహాలన్నీ కొంత పాజిటివ్గానే ఉన్నాయి. ఎక్కడ మీ మీద కక్ష కట్టేటువంటి పరిస్థితులు లేవు. ఎందుకంటే అష్టమంలో ఉన్నటువంటి రవికుజుల యొక్క ఇరువురి దోషాలు కూడా ఈ పంచగ్రహ కూటమిలో భాగంగా పోతున్నాయి. ఒకంత మీకు మంచే చేస్తుంది కానీ గ్రహస్థితి మీకు వ్యతిరేకంగా పనిచేసేటువంటి పరిస్థితులు లేవు. అయితే కొత్త సంవత్సర ప్రారంభ సమయంలో అష్టమంలో రవికుజులు ఉన్నారు. ఇది జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. 15వ తారీఖు వరకు కొంత జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది. 15వ తారీఖు దాటాక ఉండేటువంటి గ్రహస్థితులు చాలా అనుకూలంగా ఉన్నాయి. ఈ కొత్త సంవత్సరాన్ని ప్రారంభించేటువంటి తరుణంలో దూకుడుగా ప్రయాణాలు చేయడాలు, అలాగే వేగంగా వాహనాలు నడపడాలు, లేదా స్పీడ్గా వ్యవహారాలు చేయడాలు ఇవేవి కూడా మంచివి కాదు. అలాగే ఏదైనా వస్తువులు, వాహనాదులు, ఆభరణాదులు, వస్త్రాదులు కొనుగోలు చేసేటప్పుడు 1-2 సార్లు చూడండి. బట్టలు కొనుక్కుంటే చిరిగిపోయినవి రావడానికి, ఆభరణాల్లో ఏదైనా లొసుగులు ఉండడానికి, వాహనాల్లో ఏదైనా డ్యామేజీలు ఉండడానికి అవకాశం ఉంటుంది. అందుకని చెక్కింగ్ అన్నది చాలా ఇంపార్టెంట్. అష్టమంలో ఉండేటువంటి గ్రహ సంపత్తి గుహ్యమైనటువంటి విషయాలను సూచిస్తుంది కాబట్టి ఏదైనా లోపల ఇబ్బందులు ఉన్నాయా ఏంటి అన్నది చెక్ చేసుకోవాలి. ఏదైనా విషయాలు ఒకటి కొనుక్కునేటప్పుడు. అలాగే ఇందాక చెప్పినట్టు ఆదరాబాదరా ప్రయాణాలు చేయకూడదు. క్రమశిక్షణతోటి మెలుగుతూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. దుర్దోష శత్రు సంవాద గమనాగమనం యథ. వచ్చినటువంటి డబ్బంతా కూడా అనవసరమైనటువంటి వ్యసనాలకో, అనవసరమైనటువంటి ప్రయాణాలకో, లేదా అప్పులు తీర్చడానికో పోతూనే ఉంటుంది. దాని గురించి పెద్ద బాధపడవలసినటువంటి అవసరం ఉండదు. ప్రత్యేకించి మీకు ఆ విషయం కూడా అవగతం అవుతూ ఉంటుంది. అయినప్పటికీ ఇక్కడ అష్టమంలో ఉండేటువంటి కుజుడు కూడా కొంతవరకు స్థాన భ్రంశాన్ని కలగజేస్తాడు. అటు నుండి ఇటు రావడం, ఇటు నుండి అటు వెళ్ళడం, దేశాంతరవాసం. వేరే దేశాల్లో ఉన్నవారు భారతదేశంలో ఉన్నవాడు వేరే దేశాలకు వెళ్ళడానికో ఈ గ్రహస్థితి అవకాశాన్ని కల్పిస్తుంది ఈ కొత్త సంవత్సరం పూట. కాబట్టి వృషభ రాశి వారు దాన్ని వినియోగించుకోండి.
అలాగే 15వ తారీఖు దాటిపోయిన తర్వాత పరిస్థితులన్నీ సానుకూల పడిపోతాయి. అష్టమ రవి అష్టమ కుజ యొక్క దోషాలు తొలగిపోయి ఆదరాబాదరాగా నిర్ణయాలు తీసుకునేటువంటి పరిస్థితులు ఉండవు. ప్రయాణాల విషయంలో జాగ్రత్తలు వస్తాయి. కొంత పరిస్థితి సానుకూల పడుతుంది. అలాగే కష్టసాధ్యమైనటువంటి పనులన్నీ కూడా పూర్తయిపోతాయి. అలాగే కొంత ఆర్థికంగా నిలదొక్కుకోగలుగుతారు వృషభ రాశి వారు. అయితే ఇక్కడ ఉండేటువంటి ఖర్చల్లా కూడా శుభమూలకంగానే ధన వ్యయం అన్నది ఉంటుంది. ఎందుకంటే మనస్సౌఖ్యం యశోవృద్ధిం సౌభాగ్యం చ ధనాగమ ధర్మవ్యయ అన్నాడు. ధర్మవ్యయం మనస్సౌఖ్యం అన్నాడు. కాబట్టి ధర్మవ్యయమే ఉంటుంది వృషభ రాశి వారికి. అంటే ఏదైనా పుట్టినరోజులకి, ఫంక్షన్లకి, పండగలకి, పేరంటాళ్ళకి ఖర్చు పెట్టేటువంటి డబ్బు ఎక్కువగా ఉంటుంది తప్పితే ఇబ్బందికరమైన వాతావరణం ఉండదు. ఈ మాసంలో ప్రధానంగా 1 నుండి 15వ తారీఖు వరకు గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం ఏమిటి అంటే దుందుడుకు ప్రయాణాలు చేయకూడదు, అనవసరమైన ప్రయాణాలు చేయకూడదు. అలాగే ఈ జోదము, స్పెక్యులేషను, బెట్టింగు లేకపోతేనేమో ఇటువంటి వాటి జోలికి వెళితే ధనాన్ని నష్టపోయే పరిస్థితులే ఉన్నాయి. అదృష్టం తక్కువగా ఉన్నది. 10 రూపాయలు వస్తే 100 రూపాయలు పోయే పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి మనకు డబ్బు వచ్చింది కదా అని వెళ్ళి దాంట్లో పెట్టడం అన్నది చాలా పొరపాటు. దానివల్ల ధనం నష్టపోయేటువంటి అవకాశాలు ఉంటాయి తప్పితే లాభపడే పరిస్థితులు లేవు. కాబట్టి ఈ నెలలో అటు వృత్తి ఉద్యోగాల పరంగా సానుకూలమైనటువంటి వాతావరణమే ఉన్నది. ఏమాత్రం కూడా ఇబ్బంది లేదు. వీరు మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను ఈ మాసంలో పొందడానికి మాత్రం ఈ రాశి వారు సూర్యారాధన చేస్తూ ఉండాలి. ఈ మాసంలో వచ్చేటువంటి సప్తమి తిథి రోజున, భోగి రోజున ఖచ్చితంగా సూర్యారాధన చెయ్యండి. ప్రతిరోజు ఆదిత్య హృదయ పారాయణ చెయ్యండి. మంచి ఫలితాలు సంప్రాప్తమవుతాయి. స్వస్తి. జనవరి నెలలో మిథున రాశి వారికి మిశ్రమమైనటువంటి ఫలితాలని మనం ఆశించవచ్చు. ఇక్కడ 2 విషయాలు గుర్తుపెట్టుకోవాలి. ఒకటి, ఈ రాశి వారికి జన్మరాశి స్థిత గురుని యొక్క ఫలము, అలాగే దశమంలో కంటక శని యొక్క ఫలితము, నవమ రాహు యొక్క ఫలితము. దీర్ఘ సంచార గ్రహాలన్నీ ప్రతికూలంగానే ఉన్నాయి. అయితే పంచగ్రహ కూటమిలో భాగంగా గ్రహాలన్నీ అష్టమంలోకి వెళ్ళడం అనేటువంటిది ఒక ఇబ్బందికరమైన విషయం. ఇక్కడ ఈ అష్టమ స్థానంలో ఉండేటువంటి ఈ 5 గ్రహాల్లోనూ శుక్రుడు మినహాయించి మిగతా గ్రహాలన్నీ మరి ప్రతికూలమైన ఫలితాలనే ఇస్తాయి కదా. అష్టమ చంద్రుడు, అష్టమ రవి, అష్టమ కుజుడు. మరి ఆ రకంగా చూసుకున్నప్పుడు ఈ పంచగ్రహ కూటమి వల్ల కొంత ఎఫెక్ట్ అయ్యేటువంటి రాశి మిథున రాశి. కాబట్టి కొంచెం జాగ్రత్తగా వ్యవహరించాలి. ఇది మీకు జాగ్రత్తను తెలియజేయడానికి తప్పితే ఏదో నెగిటివ్గా మాట్లాడారు లేకపోతేనేమో కావాలని ఏదో నెగిటివ్ చెప్తున్నారని భావించకూడదు. ఎప్పుడైనా సరే గ్రహస్థితి ప్రతికూలంగా ఉన్నప్పుడు ఏ రకమైన ప్రతికూలత ఉన్నది, దాని నుండి ఎలా బయటపడాలి అన్నది జాగ్రత్తగా చూసుకోవాలి. ఇప్పుడు ఏమవుతుంది, అష్టమంలోకి గ్రహాలు వెళుతున్నప్పుడు దుర్దోష శత్రు సంవాదో గమనం యథా అన్నది శాస్త్రం. స్థాన నాశం రుణచ్ఛేద అష్టమస్తే ధరాసుతే అన్నది శాస్త్రం. అలాగే అజీర్ణమయ సంతాప జానుబాధాంత దైవచ అన్నది శాస్త్రం. పండగల్లో ఏది పడితే అది తినేస్తే పండగైన మరుసటి రోజు నుండి అజీర్తి పట్టుకుంటుందని చెప్పాడు. అందుకని పండగల్లో మనం తినేటువంటి ఆహార పదార్థాలు జాగ్రత్తగా చూసుకోవాలి. ప్రధానంగా మిథున రాశి వారు ఇక్కడ అజీర్తికి సంబంధించినటువంటి ఉదర సంబంధమైనటువంటి సమస్యలు ప్రధానంగా కనబడుతూ ఉన్నాయి. అలాగే ఈ రాశి వార్లలో స్థానచలనం కలగడానికి అవకాశం ఉంటుంది. దేశాంతరవాసం, అటు నుండి ఇటు రావడం, ఇటు నుండి అటు వెళ్ళడం, ఏదైనా దేశాంతరవాసం కలగడానికి అవకాశం ఉంటుంది. అలాగే దుర్దోష శత్రు సంవాద, అనవసరమైనటువంటి తగువులు అధికంగా ఉంటాయి. పండగల్లో వాటిల్లో వాళ్ళతో వీళ్ళతోనూ తగువులు పెట్టుకోకుండా సామరస్యమైనటువంటి ధోరణితోటి ఎక్కువగా తిని కడుపు పాడు చేసుకోకుండా కడుపును చూసుకుంటూ ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ, అలాగే ఇందాక మనం చెప్పుకున్నాం అనవసరమైనటువంటి వ్యసనాల జోలికి వెళ్లకుండా, ఎందుకంటే జోదము, స్పెక్యులేషను, బెట్టింగు ఇటువంటి వాటిల్లో పెడితే రూపాయికి 10 రూపాయలు పోయేటువంటి రాశుల్లో ప్రథమంగా మిథున రాశి వారే ఉన్నారు. అది తెలిసి కూడా మీరు ఎందులోనైనా పెడితే మాత్రం అది మీ బాధ్యతే, స్వయంకృతాపరాధమే. కాబట్టి ఇక్కడ జాగ్రత్త వహించాలి. పండగల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రయాణాలు చేసేటప్పుడు చాలా జాగ్రత్తలు వహించాలి. స్పీడ్ పనికిరాదు, దుడుకు ప్రయాణాలు పనికిరావు. సొంతంగా మీకు మీరుగా డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళడం కన్నా డ్రైవర్ని పెట్టుకుంటే చాలా మెరుగ్గా ఉంటుంది. కొంత తీవ్రత అనేటువంటిది తగ్గుతుంది. ఎందుకంటే
ఇప్పుడు చూడండి, ఏదైనా ఓ పడవ నడిపేవాడే ప్రమాదకరంగా ఉంటే ఏమవుతుంది, మిగతా వాళ్ళ మీద కూడా ఆ ఎఫెక్ట్ పడిపోతుంది. అందుకని మీరు నడపకుండా మీరు పక్కన కూర్చుని ఇంకొకరిని పెట్టుకుని ముందుకు వెళుతూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. అలాగే ఉద్యోగ, వ్యాపార, వ్యవహార, వ్యవసాయాది పరిస్థితులన్నీ కూడా సాధారణంగానే ఉన్నాయి. ఓ రూపాయి ఇస్తే రూపాయి ఖర్చు అయిపోయేటువంటి పరిస్థితులే తప్పితే ఈ పంచగ్రహ కూటమిలో జనవరి నెలలో మిథున రాశి వారికి ప్రయోజనంగా ఉండేటువంటిది ఏమీ లేదు. ఏమైనా ఉంది అంటే వృధా ప్రయాణము, వృధా ప్రయాసలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఒట్టే మైండ్లో ఫిక్స్ అవ్వండి, కుటుంబ సభ్యులు ఆనందపడేటట్టు చేయండి. దీనివల్ల మీరు కష్టపడ్డా, శరీరం కష్టపడిపోయినా, ప్రయాణాలు చేయలేకపోయినా, ఏం చేసినా కుటుంబ సభ్యులు ఆనందంగా ఉంటే మనకి ఆనందంగా ఉంటుందని అనుకోండి. కాబట్టి ప్రధానంగా మిథున రాశి వారు ఈ పంచగ్రహ కూటమి నుండి బయటపడడానికి ఈ నెలంతా కూడా సుబ్రహ్మణ్యారాధనే చేయాలి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క ఆలయ సందర్శనము, లేదు షష్ఠి తిథి నెలకి 2 సార్లు వస్తుంది కాబట్టి ఆ తిథుల్లో ఉపవాసం ఉండి సర్పసూక్తంతో సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి అభిషేకం జరిపించుకోవడం ద్వారా కూడా కొంత ఈ ఇబ్బంది నుండి బయటపడడానికి అవకాశం ఉంటుంది. స్వస్తి. కర్కాటక రాశి వారికి 2026 సంవత్సరంలో జనవరి నెలలో మధ్యస్థమైనటువంటి ఫలితం ఉన్నది. సరే, అందుకు మంచిదే, ఇబ్బందికరమైన ఫలితాలు ఏం కనబడడం లేదు. 6వ స్థానంలో రవి కుజులు 15వ తారీఖు వరకు ఉంటారు కాబట్టి 15 వరకు ఉండేటువంటి గ్రహస్థితి సానుకూలంగా ఉన్నది. ఇక్కడ పంచగ్రహ కూటమి గురించి ప్రధానంగా మాట్లాడుకోవడానికి మునుపు దీర్ఘ సంచార గ్రహాల గురించి మాట్లాడుకోవాలి. ముఖ్యంగా గురుడు 12వ స్థానంలో అర్ధశుభుడు, శుభమూలో వ్యయశ్చైవ అన్నారు. అంటే అర్ధశుభుడే, అంటే 12 అంటే ఖర్చే, కానీ శుభమూలకంగా డబ్బు ఖర్చు పెట్టిస్తారు. ఏ భోగిపళ్ళు పోయడానికో, లేకపోతే సంక్రాంతి గొబ్బిళ్ళు పెట్టించుకోవడానికో, లేకపోతే బొమ్మల కొలువు పెట్టడానికి, ఇలా ఆనందదాయకమైనటువంటి ఖర్చే ఉంటుంది తప్పితే పెద్ద చెప్పుకోదగ్గ ఖర్చులా, లేదా ప్రయాణాలకో. ఇంకోటి ఏంటంటే స్థానచలనం, దేశాంతరవాసం, వాళ్ళు ఇటు వెళ్ళడానికి, లేదా ఇటు నుండి అటు వెళ్ళడానికి, అటు నుండి ఇటు వెళ్ళడానికి, ఏదైనా దేశాంతరవాసం చేయడానికి ఈ గ్రహస్థితి అవకాశాన్ని కల్పిస్తుంది. ఇంకొక ముఖ్యమైనటువంటి విషయం ఏమిటి అంటే ఈ పంచగ్రహ కూటమిలో భాగంగా, అంటే దీర్ఘ సంచార గ్రహాల్లో మరి గురుడు అర్ధశుభుడు, రాహు అష్టమ స్థానస్థిత గ్రహంగా ప్రతికూలించే గ్రహమే. సరే, దాని గురించి పక్కన పెడదాం. 9వ స్థానమందు శని కూడా మిశ్రమమైనటువంటి ఫలదాత. ఇక్కడ ఈ 3 గ్రహాల్లో గురుడు అర్ధశుభుడు, రాహు పాపి, శని పాపి. అందుకని 3ట్లో 2.5 పాయింట్లే వచ్చాయి మీకు. మరి పంచగ్రహ కూటమిలో భాగంగా రవి కుజులు దాదాపుగా 15వ తారీఖు వరకు అనుకూలిస్తే 15వ తారీఖు నుండి మిశ్రమమైన స్థానాలకు వెళ్ళిపోతున్నారు. అంటే ఓవరాల్గా ఈ జనవరి నెలలో ఏదైనా బలం ఉంది అని అనుకుంటే అది 15వ తారీఖు లోపు మాత్రమే బలం ఉన్నట్టు. 15వ తారీఖు దాటిపోతే బలం తగ్గిపోతుంది. కాబట్టి ముఖ్యమైనటువంటి పనులన్నీ కూడా ఈ లోపులోనే పూర్తి చేసుకోవాలి. 7వ స్థానంలో రవి కుజులు ఉండడం వల్ల సామంత జన విద్వేష, దారాపీడ, సుతామయము. అంటే కొన్ని సందర్భాల్లో కుటుంబానికి దూరంగా వెళ్ళవలసి రావడము, లేదా ఏదైనా మీకు ముఖ్యమైనటువంటి పనులు ఉండిపోవడం వల్ల మీరు ఈ ఉద్యోగంలో ఉండిపోయి మీ వాళ్ళని పండక్కి పంపుతూ ఉండడం లాంటి పరిస్థితులు కూడా ఏర్పడవచ్చు. కాబట్టి వీటన్నిటినీ కూడా దృష్టిలో పెట్టుకోవాలి. మరీ ముఖ్యంగా ఆర్థిక సంబంధమైనటువంటి వ్యవహారాలు మధ్యస్థంగానే ఉన్నాయి, ఆరోగ్యకరమైనటువంటి విషయాలు మధ్యస్థంగానే ఉన్నాయి, కుటుంబపరమైనటువంటి విషయాలు మధ్యస్థంగా, అంటే ఏదైనా సరే మధ్యస్థమైనటువంటి ఫలితాన్నే కర్కాటక రాశి వారికి ఈ జనవరి నెలలో మనం ఆశించవచ్చును. దీనికి కారణం ఏంటి అంటే ఈ పంచగ్రహ కూటమి సాధారణమైనటువంటి ఫలితాన్నే ఇస్తుంది. అటు బాగా లేదు, లేదు ఇటు బాగా ఉంది అనేటువంటి స్థితి లేదు. కాబట్టి ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకోండి. 15వ తారీఖు లోపులోనే ఏదైనా ముఖ్యమైనటువంటి పనులన్నీ కూడా మనం ముగించేసుకోవాలి. కాబట్టి ఈ పంచగ్రహ కూటమి కానీ దీర్ఘ సంచార గ్రహాలు కానీ ఇచ్చేటువంటి ఫలితాలు ఆ రకంగా ఉన్నాయి. వీటిని పెంచుకోవాలి. అంటే ఏదైనా మధ్యస్థమైన ఫలితం నుండి ఉన్నతమైనటువంటి ఫలితాన్ని పొందడానికై ఎక్కువగా అమ్మవారి యొక్క ఆరాధన చేస్తూ ఉండండి. మరీ ముఖ్యంగా ఈ మాసంలో వచ్చేటువంటి మూలా నక్షత్రం రోజున, లేదు శుక్రవారం రాహుకాల సమయంలోనూ అమ్మవారి ఆలయంలో దీపారాధన చేయడము, లేదా రాహుకాల సమయంలో అమ్మవారికి సంబంధించినటువంటి స్తోత్ర పారాయణలు చేస్తూ ఉండడం ద్వారా కూడా మరిన్ని శుభ ఫలితాలను పొందగలుగుతారు. ప్రతిరోజు చదువుకోవాలి అంటే దుర్గా సప్తశ్లోకి అనేటువంటి స్తోత్రం ఉంటుంది, అది చదువుకోండి, అది మంచి ఫలితాలను ఇస్తుంది. స్వస్తి. జనవరి నెలలో సింహరాశి వారి యొక్క ఫలితాలను గనక మనం చూస్తే
దీర్ఘ సంచార గ్రహాలు గనక మనం చూస్తే సింహరాశి వారికి గురుడు లాభస్థానం అందు అనుకూలమైనటువంటి గ్రహం. సప్తమంలో రాహు మిశ్రమమైనటువంటి ఫలదాత, ఆయన ఏం పెద్ద అనుకూలించే గ్రహం కాదు. అష్టమ శని యొక్క దోషం ప్రధానంగా పట్టి పీడిస్తూ ఉన్నది. ఏమంటే అష్టమ శని వల్ల ఏంటంటే సమస్య, నానా కార్య విరోధస్యాత్ వ్యాధి పీడా ధనక్షయం. కర్మలు గతంలో చేసుకున్నటువంటి కర్మలన్నీ వ్యాధి రూపంలో బాధించేటువంటి రోజులు అష్టమ శని యొక్క స్థితి. నానా కార్య విరోధస్యాత్, ప్రతి కార్యము కూడా విఘ్నంగా, అంటే అసలు ముందుకు సాగకుండా ఇబ్బంది పెట్టేటువంటి రోజులు. కాబట్టి మరి అష్టమ శని అంటే కర్మకారకుడు, ఆరోగ్యపరంగా ఇబ్బంది పెట్టేటువంటి రోజులు. కాబట్టి ఎవరిని పట్టుకోవాలంటే పరమేశ్వరుడి యొక్క పాదాలు పట్టుకోవాలి. ఎవరైతే శనివారం ప్రదోష వ్రతాన్ని, శని ప్రదోష సమయంలో శివాలయంలో కూర్చుని దీపారాధన చేసి శివుని యొక్క అష్టోత్తర నామాలను కానీ సహస్రనామాలను కానీ పారాయణ చేస్తారో వారికి ఈ శనిగ్రహం వల్ల బాధ ఉండదు. ఇది ప్రధానంగా గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి ఈ దీర్ఘ సంచార గ్రహాల్లో గురుడు మినహా మిగతా గ్రహాలన్నీ ప్రతికూలమే. సరే, ఇక ఈ పంచగ్రహ కూటమిలోకి గనక వస్తే రవి కానీ కుజుడు కానీ పంచగ్రహ కూటమిలో బుధుడితోటి కలిపి చంద్రుడితోటి కలిపి పూర్తి స్థాయిలో యోగిస్తున్నారు. కాబట్టి సింహరాశి వారికి ఇది ఒక పాజిటివ్ విషయము. అష్టమ శని ఉన్నప్పటికీ గురుబలంతో పాటుగా పంచగ్రహ కూటమిలో డామినేటివ్గా గ్రహాలు యోగిస్తూ ఉన్నాయి. స్వస్థాన ప్రాప్తి ఆరోగ్యం అర్ధలాభం యశోముదం అన్నది శాస్త్రము. కాబట్టి సింహరాశి వారికి ఇది చాలా అనుకూలమైనటువంటి కాలం జనవరి నెల. కారణం ఏంటి అంటే ఈ గురుబలంతో పాటు పంచగ్రహ కూటమి ప్రధానంగా యోగిస్తూ ఉన్నప్పుడు పట్టిందల్లా బంగారంగా ఉంటుంది. సొంత ప్రాంతాలకు వెళ్ళగలుగుతారు, సొంత బంధువులతోటి మాట్లాడగలుగుతారు, భూలాభము లేదా గృహలాభము, సంతాన లాభము, వస్తు లాభము, వస్త్ర లాభము, ఆరోగ్య లాభము ప్రధానంగా. అలాగే ఈ అనారోగ్య సమస్యల బారి నుండి బయటపడడానికి ఈ పంచగ్రహ కూటమి చాలా గొప్పగా ఉపయోగపడుతుంది. ఉద్యోగ సంబంధమైనటువంటి ఎదుగుదలనిస్తుంది, దేశాంతర వాసాన్ని జయిస్తుంది. అంటే అటు వాళ్ళు ఇటు రావడము, ఇటు వాళ్ళు అటు వెళ్ళడము, మొత్తం మీద దేశాంతర వాసాన్ని కలగజేసేటువంటి గ్రహ సంపత్తి. అంతేకాక సింహరాశి వారికి ధైర్యం పెరుగుతుంది. ఎస్, మనం పలానాది ఇలా అనుకున్నాం, అది కాదు, మనం కష్టపడేటువంటి పరిస్థితులు ఉండవు, అన్నీ మనకి అనుకూలంగానే ఉన్నాయనేటువంటి ధోరణిలో రాశివారి యొక్క మెంటాలిటీ ఉంటుంది. అలాగే ధైర్యం ఉంటుంది. ఎలాగైనా సరే ముందుకు వెళ్ళి ఛేదించగలుగుతారు, ప్రేమాప్యాయతలను పొందగలుగుతారు, రుణబాధల్ని తీర్చగలుగుతారు, రుణబాధల నుండి బయటపడగలుగుతారు, శత్రు సంహారం చేయగలుగుతారు, శత్రువుల పైన పూర్తి స్థాయిలో విజయాన్ని సాధించగలుగుతారు. ఇలా అన్ని విధాలుగా కూడా సింహరాశి వారికి మరి కొత్త సంవత్సరం ప్రారంభ మాసం అన్ని విధాలుగా కూడా అనుకూలంగా ఉన్నది. ఉద్యోగ వ్యాపార వ్యవహార వ్యవసాయేతర విషయాల్లో సానుకూలంగా ఉన్నది. చట్టపరమైనటువంటి వ్యవహారాలన్నీ ఒక కొలిక్కి రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి వీరందరూ కూడా ఆనందదాయకమైనటువంటి సమయాన్ని అనుభవిస్తారు. మరిన్ని అనుకూలమైనటువంటి ఫలితాలను సాధించడానికై ఇందాక నేను చెప్పినట్టు శనివారం ప్రదోష వ్రతాన్ని ఆచరించండి, మంచి ఫలితాలు సంప్రాప్తమవుతాయి. స్వస్తి. కన్యారాశి వారికి జనవరి నెలలో ఉండేటువంటి ఫలితాలను గనక మనం పరిశీలన చేస్తే, దీర్ఘ సంచార గ్రహాలను గనక మనం చూస్తే ఈ రాశి వారికి గురుబలం తక్కువ, శనేశ్వరుని యొక్క బలం తక్కువ, రాహు యొక్క అనుకూలత చాలా ఎక్కువగా కనబడుతూ ఉన్నది. అలాగే ఈ పంచగ్రహ కూటమిలో భాగంగా గ్రహాలన్నీ కూడా పంచమ స్థానం అందే స్థితులై ఉంటారు. సరే, ఇందులో యోగించేటువంటి గ్రహాలు శుక్రబుధులు. పంచగ్రహ కూటమిలో 2 గ్రహాలు యోగిస్తూ ఉన్నాయి. అయితే ఇక్కడ పంచగ్రహ కూటమి కన్నా అర్ధాష్టమ స్థానము నుండి బయటికి పోయేటువంటి రవికుజుల తాలూకు శుభ ఫలితాల గురించి ఎక్కువ మాట్లాడుకోవాలి. గ్రహాలు అనుకూలించడం వేరు, ప్రతికూలించేటువంటి గ్రహాల యొక్క సంఖ్య తగ్గడం వేరు. ఇవి రెండూ కూడా ఈ పంచగ్రహ కూటమి వల్ల జరుగుతూ ఉన్నాయి. కాబట్టి కన్యారాశి వారికి ఇది అద్భుతమైనటువంటి కాలంగానే చెప్పచ్చు. కారణం 15వ తారీఖు దాటాక అర్ధాష్టమ రవి దోషం పోతుంది, అర్ధాష్టమ కుజ దోషం కూడా పోతుంది. ఒకేసారి ఆ 2 గ్రహాల యొక్క దోషం పోవడం ద్వారా కుటుంబ సంబంధమైనటువంటి వ్యవహారాలు, ఉద్యోగ సంబంధమైనటువంటి వ్యవహారాలు, ఆర్థిక సంబంధమైనటువంటి వ్యవహారాలు, మరీ ముఖ్యంగా విద్యా సంబంధమైనటువంటి వ్యవహారాలు, ఇవి 4 కూడా చాలా విశేషించి వారికి ఉండేటువంటి దోషాలు పోతాయి. వీటిలో అనుకూలత గురించి పక్కన పెడితే ముందుగా ఆ దోషాలు పోతాయి.
ఆ తదుపరి పంచమ స్థాన స్థితులైనటువంటి శుక్రబుధుల యొక్క స్థితిగతుల వల్ల బుద్ధి ప్రచోదనం అవుతుంది. అంటే బుర్ర చాలా గొప్పగా పనిచేస్తూ ఉంటుంది. ఆర్థిక పరిస్థితులు మెరుగవుతూ ఉంటాయి. ఆదాయ మార్గాలు పెంచుకోవడానికి మీరు చేసేటువంటి కృషి ఏదైతే ఉన్నదో అదంతా కూడా సత్ఫలితాలను ఇస్తుంది. అంగరంగ వైభవంగా ఏదైతే మీరు కొన్ని కార్యక్రమాలను చేద్దాం అనుకున్నారో అవన్నీ కూడా చాలా గొప్పగా చేయగలుగుతారు. అలాగే ఈ పండగలో మీదైనటువంటి ముద్రని వేయగలుగుతారు. మనం ఇలా వెళదాం అనుకున్నాం, వెళదాం. ఇంత ఖర్చు పెడదాం అనుకున్నాం, పెడతారు. అలాగే ఇంత అందంగా రెడీ అవ్వాలి అనుకుంటారు, అవుతారు. అలాగే పలానా ప్రాంతాలను వీక్షించాలి, పలానా వ్యక్తులను కలవాలి అని అనుకున్న ఖచ్చితంగా కలుస్తారు. అంటే అంతా కూడా ఆనందదాయకమైనటువంటి వాతావరణంతో ముందుకు సాగుతూ ఉంటుంది. దానిలో ఏమాత్రం అసలు అనుమానం లేదు. అంతేకాకుండా ఈ రాశి వారికి ఉండేటువంటి పలుకుబడి పెరగడాన్ని, అలాగే దూరత్ర చేసేటువంటి ప్రయాణాల ద్వారా శరీర బాధ ఏదైతే అనుభవిస్తూ ఉన్నారో దాని నుండి ఉపశమనాన్ని కూడా పొందగలుగుతారు. ఇక్కడ ఒకటి ఏంటి అంటే కొంత బద్ధకం ఉంటుంది. పంచమ స్థానస్థిత రవి కానీ సప్తమ స్థానస్థిత శనేశ్వరుడు కానీ కొంత బద్ధకానికి కారకులు అవుతారు. కాబట్టి ఇక్కడ కొన్ని సందర్భాల్లో బద్ధకం పనికిరాదు. ఆ బద్ధకాన్ని వదిలిపెట్టి ముందుకు వెళ్ళడం ద్వారా మరింత శుభ ఫలితాలను పొందగలుగుతారు. మొత్తం మీద ఈ జనవరి నెలలో ఉద్యోగపరమైనటువంటి ఎదుగుదల, ఆరోగ్య పరిస్థితుల్లో బాగుండడం, రుణబాధలు తగ్గడం, అలాగే సామాజికంగా ఒక మంచి స్థితిని పొందేటువంటి పరిస్థితులు కూడా కన్యారాశి వారిలో ఉన్నాయి. కాబట్టి ఈ పంచగ్రహ కూటమి యోగిస్తూ ఉన్నది. అలాగేనేమో ఈ దీర్ఘ సంచార గ్రహాలు కూడా యోగిస్తూ ఉన్నందువల్ల ఈ మాసంలో మెరుగైనటువంటి ఫలితాలను సాధించగలుగుతారు. మరిన్ని శుభ ఫలితాలను సాధించడానికై ఈ కన్యారాశి వారు ఎక్కువగా వీరికి ఉండేటువంటి దోషం ఏదైతే ఉన్నదో అర్ధాష్టమ కుజుడు మరి 15వ తారీఖు వరకు ఉంటారు కాబట్టి సుబ్రహ్మణ్య ఆరాధన ఎక్కువగా చేస్తూ ఉండడం, మంగళవారాలు నియమంగా ఉండడం, 4 మంగళవారాలు కూడా చక్కగా ఏదైనా సుబ్రహ్మణ్య క్షేత్రానికి వెళ్ళి సర్పసూక్తంతో అభిషేకం జరిపించుకోవడం ద్వారా కూడా మంచి ఫలితాలను పొందగలుగుతారు. స్వస్తి. తులారాశి వారికి 2026వ సంవత్సరం కొత్త సంవత్సరంలో మొదటి మాసం చాలా అద్భుతంగా ప్రారంభం కాబోతూ ఉన్నది. కారణం ఏంటి అంటే తృతీయ స్థానంలో ఉండేటువంటి రవికుజుల యొక్క స్థితితోటి ప్రారంభమవుతూ ఉన్నది, గురుబలంతో ప్రారంభమవుతూ ఉన్నది, శని బలంతో ప్రారంభమవుతూ ఉన్నది, చంద్రబలంతో ప్రారంభమవుతూ ఉన్నది. కాబట్టి అద్భుతమైనటువంటి మాసము ఈ జనవరి నెల. చాలా ఆనందదాయకంగా ప్రారంభం చేస్తారు. ఆరోగ్యం, నిత్య సంతోషం, బంధుమిత్ర సమాగమ అన్నారు. అంటే 15వ తారీఖు వరకు రవికుజుల యొక్క బలం ఉంటుంది. ఇష్టసిద్ధి సదారోగ్య అన్నారు. అంటే అనుకున్నటువంటివన్నీ కూడా జరుగుతాయి. పలానాది కొనుక్కోవాలనుకుంటున్నాం, పలానా చోటుకి వెళ్ళాలి అనుకుంటున్నాం, పలానా వాళ్ళని కలవాలి అనుకుంటున్నాం, పలానా ప్రాపర్టీ కొనాలి, లేదా పలానా మన దేశానికి మనం వెళ్ళాలి అనేటువంటి అనేక రకాలైనటువంటి విషయాల్లో చక్కటి అనుకూలత అనేటువంటిది ఈ రాశి వారులలో కనబడుతూ ఉన్నది. కాబట్టి తులారాశి వారికి ఈ సంవత్సరం చాలా గొప్పగా ప్రారంభమై వెళ్లే కొద్దీ ఆ దీర్ఘ సంచార గ్రహాలు ఎప్పుడైతే అనుకూలంగా ఉన్నాయో ఆర్థిక పరిపుష్టిని, ఆరోగ్య పరిస్థితుల్లో ఎదుగుదలని వీటన్నిటిని కూడా కలిగిస్తూ ఉంటాయి. అందులో ఏమాత్రం సందేహం లేదు. ఇక్కడ ఇంకొక విషయం ఏంటి అంటే ఈ నెలలోనే 15వ తారీఖు దగ్గర నుండి పంచగ్రహ కూటమి అనేటువంటిది ఏర్పడుతోంది. అంటే అక్కడ ఈ పంచగ్రహ కూటమిలో భాగంగా కూడా 3 గ్రహాలు వీరికి ప్రతికూలంగా ఉండేటువంటి పరిస్థితులు ఉన్నాయి. అంటే ఈ పంచగ్రహ కూటమిలో రవి కానీ, చంద్రుడు కానీ, కుజుడు కానీ కొంత ప్రతికూలించినప్పటికీ సరే చంద్రదోషం ఒక 2.5 రోజులకు పోతుంది, శుక్రబుధులే అనుకూలిస్తారు. కాబట్టి ఈ నెలలో ముఖ్యమైనటువంటి విషయాలు, ముఖ్యమైనటువంటి పనులు ఏవైనా ఉంటే అది 15వ తారీఖు మునిపే చేసేసుకోవాలి. 15వ తారీఖు దాటిపోతే ఉండేటువంటి వాతావరణం అంత అనుకూలించదు. ఎందుకు? అర్ధాష్టమ రవి, అంతఃక్లేశం గృహశ్ఛిద్రం సౌఖ్యహానిమ భోజనం అన్నది శాస్త్రం. అక్కడ కుటుంబపరమైనటువంటి విషయాల్లోనో లేదా కుటుంబానికి తగినటువంటి టైం మీరు కేటాయించుకోలేకపోవడమో, లేదా పై అధికారుల వల్ల ఒత్తిడి రావడమో, లేదా మీకు కావలసినటువంటి సెలవులు అక్కడ దొరకకపోవడం వల్ల మీకు ఉండేటువంటి అసంతృప్తో ఏదో ఒకటి మొత్తం మీద కనబడుతూ ఉంటుంది. కాబట్టి 15వ తారీఖుకు మునిపే మీకు ముఖ్యమైనటువంటి పనులన్నీ పూర్తి చేసేసుకోవాలి. 15వ తారీఖు దాటాక రవి కుజుల యొక్క బలం తగ్గిపోతుంది. అంటే ప్రభుత్వపరమైనటువంటి విషయాలైనా, రియల్ ఎస్టేట్ అయినా, మరే ఇతరత్ర వాహనాలకు సంబంధించినటువంటి కొనుగోలైనా, భూ సంబంధమైనటువంటి అమ్మకాలు కొనుగోలైనా ఏదైనా సరే 15కి ముందే మీరు పూర్తి చేసుకుంటే
అన్నిట్లోనూ విజయాన్ని సాధించగలుగుతారు. మరి 15 తర్వాత ఏమవుతుందండి అంటే కొంత బలం తగ్గుతుంది కాబట్టి ఈ ఇంట్లో ఉండేటువంటి విషయాలు కొంత ప్రతిబంధకాలు అయి ఉండొచ్చు. చతుర్థమందు బుధ శుక్రులు ఉండనే ఉన్నారు. వారు మీ ఉద్యోగ పరంగానో లేదా మరే ఇతరత్ర విషయాల్లోనో కొంత ఉపయోగంగానే ఉంటారు. అంటే మీకు శ్రమ తగ్గించేటువంటి విధంగానే ఉంటారు, కానీ ఈ రవి కుజులు ఇచ్చినంత బలం ఉండదు. కాబట్టి ఈ జనవరి నెలలో తులారాశి వారు ఈ విషయాలను దృష్టిలో పెట్టుకోవాలి. దృష్టిలో పెట్టుకుని 15వ తారీఖు దాటాక కూడా బలాన్ని మనం పెంచుకోవాలి అనేటువంటి ప్రయత్నం చేస్తే కనుక ఖచ్చితంగా రవిగ్రహ సంబంధమైనటువంటి ఆరాధన చెయ్యాలి. రవి యొక్క ఆరాధన ఖచ్చితంగా చేయగలిగితేనే, ఎందుకంటే అది మాఘమాసం కూడాను కదా, అందువల్లనే ఆదివారాలు నిష్టగా ఉండి ఆదివారాలు సూర్యారాధన చేసుకుంటూ అంటే క్షీరాన్నాన్ని భుజిస్తూ మిగతా రోజుల్లో ప్రతిరోజు ఆదిత్య హృదయ స్తోత్రాన్ని పారాయణ చేసుకుంటూ వెళ్ళగలిగితే రవి యొక్క సంపూర్ణ బలాన్ని కూడా పొందగలిగి 15వ తారీఖు తర్వాత కూడా గ్రహస్థితులు యోగిస్తాయి. స్వస్తి. వృశ్చిక రాశి వారికి 2026వ సంవత్సరం జనవరి నెల చాలా అద్భుతంగా ప్రారంభం కాబోతూ ఉన్నది. ప్రత్యేకించి గురుబలం లేకపోయినా, అర్ధాష్టమ రాహు దోషమున్నా, శనిగ్రహం యోగించకపోయినా, అనగా దీర్ఘ సంచార గ్రహాలు 3 ప్రతికూలంగా ఉన్నా కేవలం ఈ రాశి వారి కోసమే అన్నట్టు పంచగ్రహ కూటమి అనేటువంటిది ఏర్పడబోతూ ఉన్నది. పంచగ్రహ కూటమి ఆరంభము, మధ్యము, అంత్యము కూడా ఈ రాశి వారికి యోగిస్తుంది. అంటే రవి కుజులు ఈ పంచగ్రహ కూటమి ప్రారంభ సమయంలో 2వ స్థానంలో ఉండేటువంటి ఫలితాలు ఇచ్చినప్పుడు శుక్రబుధులు కూడా 2వ స్థానంలోనూ జన్మరాశి స్థిత ఫలితాన్ని ఇస్తూ యోగించేటువంటి వాతావరణం. అలాగే పంచగ్రహ కూటమిలో భాగంగా తృతీయ స్థాన స్థిత రవి కుజులు 15వ తారీఖు నుండి మాసాంతం వరకు కూడా 3వ స్థానంలో రవి కుజులు యోగించేటువంటి పరిస్థితి. దానివల్ల ఏమవుతుందండి, ఆరోగ్యం నిత్య సంతోష బంధుమిత్ర సమాగమ అన్నారు. అంటే ఈ నెలలో ఈ పంచగ్రహ కూటమి ద్వారా వృశ్చిక రాశి వారికి ఆరోగ్య పరిస్థితులు మెరుగుపడతాయి. నిత్య సంతోష, ప్రతిరోజు సంతోషంగా ఉండగలుగుతారు. బంధుమిత్ర సమాగమ, బంధువులతోటి మిత్రులతోటి ఆనందదాయకమైనటువంటి వాతావరణం ఉంటుంది. చాలా అద్భుతమైనటువంటి కలివిడితనంతో అందరినీ కూడా పలకరిస్తూ ఆనందంగా నచ్చింది చూస్తూ కావలసింది తింటూ ఎక్కడికి వెళ్ళాలంటే అక్కడికి వెళ్ళగలుగుతూ చాలా స్వేచ్ఛాయుతమైనటువంటి వాతావరణం ఉండబోతూ ఉన్నది ఈ వృశ్చిక రాశి వారికి జనవరి నెలలో. ఇది చాలా అద్భుతమైనటువంటి గ్రహస్థితి. కాబట్టి పంచగ్రహ కూటమి అందరికీ చెడు చేసినా ఈ రాశి వారికి మాత్రం చెడు చేయడం లేదు, మంచే చేస్తూ ఉన్నది. అలాగే తృతీయ స్థానముందు ఉండేటువంటి కుజుడు కూడా ఇష్టసిద్ధి సదారోగ్య అన్నారు. అలాగే నచ్చినటువంటివి కావలసినటువంటి వాటిని కొనుగోలు చేసుకోగలిగేటువంటి ఆర్థిక స్తోమతకి కూడా ఈ గ్రహస్థితికి అవకాశం ఉంటుంది. చాలా అద్భుతమైనటువంటి ఫలితాలను చెప్పారు. అలాగే ఇక్కడ ఒక విషయాన్ని గమనించండి, చంద్రుని యొక్క బలం ప్రామాణికంగా కూడా తీసుకోవాలి. ఈ మాసంలో వచ్చేటువంటి చంద్రబలం కూడా ఈ రాశి వారికి విశేషంగా అనుకూలిస్తుంది. ఇక్కడ తృతీయము అంటే ఉపచయ స్థానం. ఉపజయ స్థానంలో ఉన్నటువంటి పంచగ్రహ కూటమి ఎదుగుదలని ఇస్తుంది. ఆరోగ్యపరంగా, ఆర్థికంగా, సామాజికంగా, అలాగే ఉద్యోగపరంగా, వ్యవహారికంగా అన్నిటి పరంగా కూడా ఇది అనుకూలిస్తుంది. ఒక రకమైనటువంటి ధైర్యాన్ని ఇస్తుంది. ఎందుకంటే అది విక్రమస్థానము అన్నారు, పరాక్రమ స్థానము అన్నారు. దానిలో ఉండేటువంటి గ్రహ సంపత్తి చాలా విక్రమ స్థానంలో పరాక్రమంగా ముందుకు వెళ్ళగలిగేటువంటి స్థితిని కలగజేస్తారు. సహోదరులు, సోదరీమణులు, సోదరులు వీటితోటి సఖ్యత వాతావరణాన్ని ఇస్తారు. అందరూ ఒక చోట ఉండగలుగుతారు. డిస్ప్యూట్స్ తగ్గుతాయి, కోర్టు కేసుల నుండి బయటపడగలుగుతారు. అలాగే న్యాయపరమైనటువంటి వ్యవహారాలు ఒక కొలిక్కి రాగలుగుతాయి. అంతేకాకుండా స్ట్రక్ అయిపోయినటువంటి వాతావరణం నుండి బయటకు వస్తారు. ఇలా చెప్పుకుంటూ పోతే పంచగ్రహ కూటమి చాలా అద్భుతమైనటువంటి ఫలితాలని జనవరి నెలలో ఇస్తూ ఉన్నది వృషభ రాశి వారికి. అలాగే ఈ 15వ తారీఖు లోపులో ఉండేటువంటి వాతావరణము, మరి 2వ స్థానంలో రవి, 2వ స్థానంలో కుజుడు ఉన్నప్పుడు మరి అక్కడ తృతీయంలో యోగిస్తే ఇక్కడ ప్రతికూలంగా ఉంటారు కదా. అందువలన ఏం చేయాలి అంటే ఈ 2వ స్థానంలో రవి నిష్ఫలం కృషి వాణిజ్య విత్తరాశిగతేరవవు అన్నది శాస్త్రం. కాబట్టి ఇక్కడ 2వ స్థానంలో ఇన్ని గ్రహాలు ప్రతికూలంగా ఉన్నప్పుడు శుక్రబుధులు యోగిస్తున్నారు. ఇక్కడ ఆల్టర్నేటివ్గా గ్రహాలు యోగిస్తున్నాయి. తృతీయంలో రవి కుజులు యోగించినప్పుడు శుక్రబుధులు యోగించట్లా, శుక్రబుధులు యోగించినప్పుడు రవి కుజులు యోగించట్లా. కాబట్టి బ్యాలెన్స్ అయిపోతుంది.
కాబట్టి ఎటు చూసుకున్నా వృశ్చిక రాశి వారికి అనుకూలతే. ఈ మాసంలో వీరు మరింత అనుకూలమైన ఫలితాలను సాధించడానికై అష్టమ గురుని యొక్క దోషాన్ని పోగొట్టుకోవాలి కాబట్టి గురువారాలు చేయండి. ప్రతి గురువారం నాడు శనగలు కానీ, పసుపు రంగులో ఉండే పళ్ళు కానీ, స్వీట్లు కానీ దానం చేయండి. అత్యద్భుతమైనటువంటి ఫలితాలు వస్తాయి. ప్రతిరోజు చదువుకోగలిగినటువంటి స్తోత్రం ఏంటి అంటే దక్షిణామూర్తి యొక్క స్తోత్రము, దక్షిణామూర్తి కవచం కానీ స్తోత్రం కానీ పారాయణ చేయండి. మరిన్ని శుభ ఫలితాలు వస్తాయి. స్వస్తి. ధనురాశి వారికి 2026వ సంవత్సరం జనవరి నెల సాధారణమైనటువంటి ఫలితాలని ఇస్తూ ఉన్నది. అయితే ఇక్కడ ఒక మంచి విషయం ఏమిటి అంటే జన్మరాశి యందు ఉన్నటువంటి రవిగ్రహము, జన్మరాశి యందు ఉన్నటువంటి కుజగ్రహం యొక్క దోషం పోతూ ఉన్నది. ఇక్కడ పంచగ్రహ కూటమి పడుతూ ఉన్నది. సరే, ఈ పంచగ్రహ కూటమి గురించి పక్కన పెడితే దీర్ఘ సంచార గ్రహాల్లో రాహువు మిశ్రమమైనటువంటి స్థానంలో ఉన్నారు. గురుబలం ఉన్నది. సప్తమ స్థానమందు గురుడు పూర్ణంగా యోగిస్తూ ఉన్నారు. ఆయన యొక్క వక్రగతులు ఇవన్నీ కూడా పోయాయి కాబట్టి అర్ధాష్టమ శనేశ్వరుని యొక్క స్థితి. సరే, ఇది ఒక్క విషయం కొంత బాధించినప్పటికీ ఈ పంచగ్రహ కూటమిలో భాగంగా 2వ స్థానమందు శుక్రుడు కానీ, బుధుడు కానీ, చంద్రుడు కానీ తృతీయ స్థానమందు యోగించేటువంటి పరిస్థితులు ఉన్నాయి. అందువల్ల ఈ పంచగ్రహ కూటమి ధనురాశి వారికి పాజిటివ్ రిజల్ట్స్ ఇస్తుంది తప్పితే నెగిటివ్ రిజల్ట్ ఉండదు. కొంత ఏమైనా నెగిటివిటీ ఉంటే రవికుజుల వల్ల వస్తుంది. అది ఏ రకంగా వస్తుంది? నిష్ఫలం కృషి వాణిజ్యం విత్తరాశిగతే రవవు. విత్తము అంటే 2వ స్థానంలో ఉన్నటువంటి రవికుజుల యొక్క స్థితిగతుల వల్ల నిష్ఫలం కృషి వాణిజ్యం, ఎంత కష్టపడ్డా కూడా ఫలితం కొంత శూన్యంగా ఉంటుంది. అప్పుడు మనం ఏం చేస్తాం? పని చేయడం మానేస్తాం. పని చేస్తే ప్రతిఫలం తక్కువగా ఉన్నప్పుడు పని చేయడం మానేస్తే మనకి ప్రయోజనమే కదా. కాబట్టి ఈ నెలంతా బద్ధకంగానే గడపండి, తిరగడానికి గడపండి, బంధువుల ఇళ్ళకి వెళ్ళండి, తీర్థయాత్రలకు వెళ్ళండి, విందు విహారయాత్రలు చేస్తూ ఉండండి. ఇక్కడ గ్రహస్థితి ప్రతికూలంగా ఉంటే దాన్ని అనుకూలంగా ఎలా మలుచుకుంటాము? ఫలానా పని చేస్తే ఒరే ప్రతిఫలం తక్కువగా వస్తుంది గ్రహస్థితి వల్ల అనుకున్నప్పుడు పని చేయడం మానేయడమే. పని చేయడం మానేస్తే ప్రతిఫలం తక్కువ వచ్చినా ఎక్కువ వచ్చినా మనకి సంబంధం ఏముంది? కాబట్టి తెలివితేటలతోటి వ్యవహరించండి. సప్తమంలో గురుడు ఉన్నప్పుడు రాజదర్శనం, ఆరోగ్యం, గాంభీర్యం, గాత్రపోషణం. కాబట్టి సప్తమ గురుడు అక్కడ మీకు డబ్బు ఇస్తున్నాడు, పదవి ఇస్తున్నారు, ఐశ్వర్యాన్ని ప్రసాదిస్తున్నారు, కుటుంబ సౌఖ్యాన్ని ఇస్తున్నారు. అంటే గురుడు ఒక పెద్ద దిక్కులాగా, ఓ పెద్దన్న ఎలా ఉంటాడు, తండ్రి ఎలా ఉంటాడు, అలా గురుడు మనకి ఈ నెలంతా కూడా మంచి ఫలితాన్ని ఇస్తూ ఉన్నారు. కాబట్టి ఈ నెలలో పని చేయకపోయినా పెద్ద ప్రమాదం ఏమీ లేదు, చేసినా ఉపయోగం లేదు. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుంటే జనవరి నెలని అత్యద్భుతంగా దాటేసినట్టే. చాలామంది పెట్టుకుంటూ ఉంటారు సక్సెస్ఫుల్లీ వేస్టెడ్ ఫస్ట్ ఇయర్ ఆఫ్ న్యూ ఇయర్ అని, ఫస్ట్ మంత్ ఆఫ్ న్యూ ఇయర్ అని చెప్పి పెట్టుకుంటూ ఉంటారు. అంటే కొత్త సంవత్సరంలో ఒక నెల వృధాగా పోగొట్టేశాము అలా భావించవద్దు. ఒక్కొక్కసారి వృధాగా పోవడమే చాలా మంచిది. దాన్ని మనం తీసుకుంటేనే వచ్చేటువంటి ఇబ్బందులు ఎక్కువగా ఉంటాయి. వదిలిపెట్టడంలో ఒక్కొక్కసారి ఆంతర్యం చాలా దాగి ఉంటుంది. కాబట్టి ఈ నెలను వదిలిపెట్టేయడమే మంచిది. 15వ తారీఖు దాటాక మాత్రం కొంత ఫలితాలు పాజిటివ్గా ఉన్నాయి. ఈ నెలలో మరీ ముఖ్యంగా ధనురాశి వారి యొక్క స్థితిగతులు కొంత మార్పు చెందుతూ ఉన్నాయి. ఆలోచన ధోరణిలో మార్పు వస్తుంది, ఆచరణ ధోరణిలో మార్పు వస్తుంది. ఈ రకమైనటువంటి ఫలితాలను మనం ఆశించవచ్చును. అలాగే ప్రత్యేకించి ఈ మాసంలో మరిన్ని శుభ ఫలితాలు పొందడానికి, ఏదైనా ఒక మంచి చేయడానికి అసలు మనం ఏం చేయాలంటే మంచి ఫలితం రావాలి, పాజిటివ్గా ఉండాలి అంటే ధనురాశి వారు ప్రత్యేకించి ఆంజనేయ స్వామి ఆరాధన చేయాలి. ఈ మాసంలో పూర్వభాద్ర నక్షత్రం రోజున కానీ, మంగళవారాలు కానీ, శనివారాలు కానీ ఏదో ఒకటి మీరు ప్రామాణికంగా తీసుకుని ఆంజనేయ స్వామికి సంబంధించిన దేవాలయానికి వెళ్ళి అక్కడ ప్రదక్షిణలు చేసి దీపారాధన చేయాలి. ప్రతిరోజు చేయవలసినటువంటిది ఏంటి అంటే ఆంజనేయ అష్టోత్తర శతనామావళి స్తోత్ర పారాయణ కానీ, ఆంజనేయ స్వామి వారి యొక్క హనుమాన్ చాలీసా పారాయణ కానీ ఇవి చేస్తూ ఉండండి. మరిన్ని శుభ ఫలితాలు వస్తాయి ఈ రాశి వారికి. స్వస్తి. మకర రాశి వారికి 2026వ సంవత్సరం జనవరి నెల ఫలితాలని మనం చూస్తే మధ్యస్థంగా ఉన్నాయి. కారణం ఏంటి అంటే ఇక్కడ దీర్ఘ సంచార గ్రహాలను పరిశీలన చేద్దాం. 2వ స్థానమందు రాహు యోగిస్తున్నాడు, తృతీయ స్థానమందు శనేశ్వరుడు యోగిస్తున్నారు. అందువల్ల ఆర్థికంగా దోషంలా సౌభాగ్య, భాగ్యం, ఆరోగ్యం, అర్ధలాభం, యశస్కరం అన్నది శాస్త్రం. ఇటు ఈ గ్రహ సంపత్తి ఏమిస్తోంది? సౌభాగ్యాన్ని ఇస్తూ ఉన్నది,
భాగ్యాన్ని ఇస్తూ ఉన్నది, ఆరోగ్యాన్ని ఇస్తూ ఉన్నది, సౌఖ్యాన్ని ఇస్తూ ఉన్నది. అంటే సుఖవంతమైనటువంటి జీవనం అంటే ఏంటి? ఏదో బస్సులో వెళ్ళేటువంటి వాడు ఫ్లైట్ ఎక్కుతాడు, లేదు ఎప్పుడు ట్రైన్లో వెళ్ళేటువంటి వాడు స్లీపర్ క్లాస్లో వెళ్ళేటువంటి వాడు ఏసీ భోగి ఎక్కుతాడు, లేదు నడుచుకుంటూ వెళ్ళేవాడు బండి ఎక్కుతాడు అన్నట్టు. అంటే భోగాన్ని ఇస్తోంది ఈ గ్రహస్థితి. గురుబలం తక్కువగా ఉన్నది. సరే, ఈ దీర్ఘ సంచార గ్రహాల నుండి పక్కన పెడితే పంచగ్రహ కూటమి అనేటువంటిది మకర రాశిలో సంభవిస్తూ ఉన్నది. మరి ఈ పంచగ్రహ కూటమి వల్ల జనవరి నెలలో మకర రాశి వారికి ఏంటయ్యా అంటే శారీరక శ్రమ, దేహార్తి చిత్త సంతాప కాలాతిక్రమ భోజనం అన్నది శాస్త్రం. ఇక్కడ ఇందులో మంచి చెడు రెండు ఉన్నాయి. మీరు గమనించండి, గ్రహస్థితి వ్యతిరేకంగా ఉన్నప్పుడు దాన్ని పాజిటివ్గా మార్చుకోవాలంటే ఎప్పుడు మంత్రాలు తంత్రాలే కాదు, బుర్ర కూడా ఉపయోగించాలి. బ్రెయిన్ యూజ్ చేస్తే స్ట్రెయిన్ తగ్గుతుందండి అని చెప్పి మహానుభావుడు చెప్పాడు మనకి. ఇక్కడ దేహార్తి చిత్త సంతాప కాలాతిక్రమ భోజనం అన్నాడు. అంటే ఈ పంచగ్రహ కూటమిలో శరీరం శ్రమ పడిపోతుంది, కాలాన్ని అతిక్రమించి భోజనం చేస్తారు, ఆర్తి ఉంటుంది, అంటే ఇది కావాలి అనేటువంటి కోరిక ఉంటుంది అనుకున్నాను. సరే, దీన్ని మనం ఎలా పాజిటివ్గా మార్చుకుంటాం? ఇప్పుడు మనం ఏదైనా చాలా ఆనందదాయకమైన వాతావరణంలో ఉన్నాం, ఫ్రెండ్స్తో తిరుగుతున్నాం, 12ంటికి తినాల్సింది 3ంటికే తింటాం, అసలు 3ంటికి తినాల్సింది తినాం, పడుకోవాల్సిన టైంలో ఫోన్ బాగుంటాం, మీ ఫ్రెండ్స్తో మీరు పబ్జీ ఆడుకోవచ్చు, ఇంకోటి ఆడుకోవచ్చు, ఏదైనా చేయొచ్చు. అంటే అక్కడ ఏమవుతుంది? కాలాతిక్రమం అవుతూ ఉన్నది. పడుకోవాల్సిన టైంలో పడుకోవట్లా, మన బంధువులతో ఉండడం వల్ల రాత్రిపూట సరదా కబుర్లు చెప్పుకుంటూ నిద్ర 12ంటికి పోతున్నాం, 6ంటికి లేవాల్సిన 9ంటికి లేస్తున్నాం. అంటే ఇక్కడ పండగ వాతావరణంలోనే ఈ గ్రహస్థితి వెళ్ళిపోతుంది కాబట్టి సాధారణంగా అలాగే జరుగుతుంది కాబట్టి ఇది పెద్ద దోషంగా భావించవలసిన పనుల. ఇక్కడ ఇంకో ప్రధానమైన విషయం ఏంటంటే కుజుడు కూడా జన్మరాశి యందు ఉండడం. దీనివల్ల ఈ పంచగ్రహ కూటమిలో కొంత ఇబ్బంది ఏంటి అంటే దెబ్బలు తగులుతాయి. మరి దీన్ని ఎలా తప్పించుకోగలము అంటే నిదానంగా సాగుతూ ఉండాలి. సైకిల్ దొక్కేటప్పుడు, బండి నడిపేటప్పుడు, కారు నడిపేటప్పుడు కొంచెం జాగ్రత్తగా చూసుకుని ముందుకు వెళ్ళిపోతూ ఉంటే పరిస్థితులు బాగుంటాయి. ఇంకా ప్రధానమైనది తిండి కంట్రోల్. ఎలాగో కాలాతిక్రమ భోజనం అవుతోంది కదా, తిండి కంట్రోల్లో పెట్టుకుంటే ఈ అనారోగ్య సమస్యల బారిన పడరు. ఎందుకంటే ఇక్కడ అజీర్ణమయ సంతాప అన్నాడు. ఈ గ్రహస్థితి పంచగ్రహ కూటమి కేవలం ఉదర సంబంధమైన సమస్యలు లేదా తిండి వల్ల సంక్రమించేటువంటి రోగాల ద్వారానే వస్తూ ఉన్నది. తాగేటువంటి నీరు, తినేటువంటి భోజనాదులు కలుషితం అవ్వడానికి అవకాశం ఉంటుంది. వాటి నుండి మిమ్మల్ని మీరు కాపాడుకుంటూ ముందుకు వెళితే మకర రాశి వారికి అద్భుతమైన ఫలితాలు ఉన్నాయి. ఇక్కడ చూసారా, గ్రహస్థితి ప్రతికూలించినా దాన్ని పాజిటివ్గా మీరు మార్చుకున్నారు. అలాగే దైవికంగా కూడా కొన్ని చెయ్యాలి కదా. జన్మకుజుడు జన్మరవి యొక్క దోషాలను పోగొట్టుకోవడానికి ఎక్కువగా విష్ణుమూర్తి యొక్క ఆరాధన, స్థితికారకుడు మహానుభావుడు విష్ణు సహస్రనామ స్తోత్రం కానీ, వైష్ణవ క్షేత్ర దర్శనం కానీ, విష్ణు అష్టోత్తర శతనామావళిని కానీ పారాయణ చేస్తూ ఉండడం ద్వారా ఈ రకమైనటువంటి గ్రహస్థితి నుండి బయటపడతారు. ఏకాదశి వ్రతాన్ని పాటించడం, ఈ నెలలో వచ్చేటువంటి 2 ఏకాదశుల్ని కూడా ఉపవాస దీక్షతోటి చేయగలిగితే కూడా ఈ గ్రహస్థితి పంచగ్రహ కూటమి మిమ్మల్ని ఏమీ చేయదు. స్వస్తి. 2026 సంవత్సరం జనవరి నెలలో కుంభరాశి వారి యొక్క గ్రహస్థితిని చూస్తే ఇక్కడ 2 విధాలు. ఒకటి, దీర్ఘ సంచార గ్రహాలను పరిశీలన చేస్తే గురుబలం ఉన్నది, రాహు జన్మరాశి యందు ఉన్నారు, ఏలిన నాటి శని ఉన్నది. సరే, ఇది కొంచెం పక్కన పెట్టి ఒకంత మనం ఈ చిన్న చిన్న గ్రహాల వైపు చూస్తే పంచగ్రహ కూటమి ఈ మాసంలో ప్రధానంగా కుంభరాశి వారికి యోగించేటువంటి గ్రహస్థితిని ప్రసాదిస్తూ ఉన్నది పంచగ్రహ కూటమి. సరే, ఏమి యోగం పక్కన పెడితే ఈ 15వ తారీఖు వరకు కూడా కుంభరాశి వారికి గ్రహాలు లాభస్థానమందు ఉంటాయి. చాలా గొప్ప విషయం. లాభస్థానమందు ఉండడము అంటే ధను రాశిలో రవి కానీ కుజుడు కానీ ఉండడం. ఈ ధను రాశికి సప్తమ రాశి అయినటువంటి మిథున రాశిలో గురుడు ఉన్నారు. ఈ గురుబలం వల్లే కుంభరాశి వారు నిలబడి ఈ 2 గ్రహాలు కూడా సమసప్తక స్థానాల్లో ఉండడం వల్ల ఏంటయ్యా ఫలితము? అర్ధలాభం తదైశ్వర్యం స్వకర్మరతి హర్షితం. నీకు నచ్చేటువంటి పనిని చెయ్యడానికి ప్రోత్సహిస్తోంది గ్రహస్థితి. గురుడు పంచమంలో ఉండి, ఒరే నాన్న పలానా పని నీకు ఇష్టమా, చెయ్యి, నీకు దానికి కావలసినవన్నీ నేను ఏర్పాటు చేస్తున్నాను అంటున్నాడు ఆయన. లాభస్థానమందు కుజుడు ధైర్యం ఏకాదశగతే కుజే, పలానా పని చేయడానికి నాకు భయంగా ఉన్నది, నీకు నేను ధైర్యాన్ని ఇస్తాను, ముందుకు వెళ్ళిపో. అర్ధంచ స్వకులాచార గృహలాభ శుభోజనం. నీకు ఇంట్లో సపోర్ట్ కావాలా? రవి ఇస్తున్నాడు. రవి లాభస్థానమందు గృహలాభ శుభోజనం.
అంటే ఈ 3 గ్రహాలు జనవరి నెలలో కుంభరాశి వారిని నిలబెట్టేటువంటి గ్రహాలు. ఇంట్లో సపోర్ట్ రవి ఇస్తున్నారు, ధైర్యాన్ని కుజుడిస్తున్నారు, బుద్ధుని గురుడు ప్రసాదిస్తున్నాడు. ఈ 3 కలిపి కొడితే ఏమవుతుంది? అద్భుతమైనటువంటి జీవితం వస్తుంది, ఆనందదాయకమైనటువంటి జీవితం వస్తుంది, ఉద్యోగంలో ఎదుగుదల ఉంటుంది, ఐశ్వర్యం వస్తుంది, అర్ధలాభం తదైశ్వర్యం, వెనకాలే వస్తుంది ఐశ్వర్యం, అటు మీకు గురుడే ఇస్తున్నారు. ఈ ఒక్క విషయం. అలాగే ఇంకో విషయం ఏంటి అంటే బుద్ధి ప్రచోదనం అవ్వడం, ఏది మంచి ఏది చెడు అనేటువంటి యుక్తాయుక్త విచక్షణని ఈ గ్రహస్థితి తెలిసేలా చేస్తుంది. పలానావాడు మనకి చెడు చేస్తున్నాడు, పలానావాడు మనకి మంచి చేస్తున్నాడు అనేటువంటి విధానంలో బుర్రకి తెలుస్తుంది. శత్రువులు ఎవరు, మిత్రులు ఎవరు అనేటువంటి విషయాల్ని గ్రహస్థితి తెలియజేస్తుంది. అలాగే ఆకస్మికంగా అవకాశాలు వస్తాయి, వాటిని అందిపట్టుకుని ముందుకు వెళ్ళిపోవాలి. ఇక్కడ ఇంకో విషయం ఏంటి అంటే 15వ తారీఖు దాటాక ఈ పంచగ్రహ కూటమి అమలులోకి వస్తుంది. అంటే అప్పుడు ఆ ప్రభావం కనబడుతూ స్థానభ్రంశానికి అవకాశం ఉంటుంది, స్థాన చలనము. కుంభరాశి వారు ఎవరైనా విదేశాల్లో ఉండి స్వదేశానికి రావాలి, లేదా ఇక్కడ దేశం నుండి వేరే దేశానికి వెళ్ళాలి, లేదా ఇంటర్నల్గా దేశాల్లో మార్పులు చెందాలి, స్థాన చలనానికి, ఉద్యోగ మార్పుకి, ప్రమోషన్లకి ఎవరైతే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో వారందరికీ కూడా 15వ తారీఖు దాటాక అవకాశం ఉంటుంది. శుభగ్రహాలు 12వ స్థానంలోకి వెళుతూ ఉన్నప్పుడు శుభమూలకంగా ధన వ్యయం చేయడానికి, ప్రయాణాల మూలకంగా ధన వ్యయం చేయడానికి గ్రహస్థితి అవకాశాన్ని కల్పిస్తుంది. కాబట్టి అద్భుతమైనటువంటి వాతావరణం ఉన్నది, గురుబలం ఉన్నది. ఏలినాటి శని వల్ల మాటపరమైనటువంటి తగాదాలు వస్తాయి. ఎప్పుడూ కూడా మీ మాటే మీకు తగువును తీసుకొస్తుంది. కాబట్టి ఒక్క విషయంలో జాగ్రత్తగా ఉండండి. ఈ మాట మాట్లాడేటప్పుడు మనకు అవసరమా? సరే, వాడెవడో మనల్ని కించపరిచాడు, వాడిని మనం కించపరిస్తే మన ఈగో సాటిస్ఫై అయిపోతుంది అన్నప్పటికీ కూడా మన ఈగో సాటిస్ఫాక్షన్ కోసం ముందుకు వెళ్ళొద్దు. మన ఈగో మన దగ్గరే పెట్టేసుకుందాం, దాని సాటిస్ఫాక్షన్ అక్కర్లా, దాన్ని అలాగే ఉండనిస్తే కొంత ఎదరికెళ్ళే కొద్దీ మీకు మనం అప్పుడు మాట్లాడకుండా ఉండడం ఎంత మంచిది అన్నది మీకు తెలుస్తుంది. మీ హుందాతనాన్ని, మీ గౌరవాన్ని అది కాపాడుతుంది. మౌనేన కలహం నాస్తి, మౌనంగానే ఉండండి. ఇది ప్రధానంగా ఈ నెలంతా గుర్తుపెట్టుకోవాలి. అలాగే ఈ మాసంలో మరిన్ని శుభ ఫలితాలు పొందడానికి ఈ రాశి వారు ఎక్కువగా చేయవలసింది కాలభైరవుని యొక్క ఆరాధన. కాలభైరవ అష్టకాన్ని ప్రతిరోజు పారాయణం చేయడము, అలాగే అష్టమి కృష్ణపక్షంలో వచ్చేటువంటి అష్టమి పూట చక్కగా కాలభైరవుని అర్చించడం వల్ల మంచి ఫలితాలను పొందగలుగుతారు. స్వస్తి. 2026వ సంవత్సరం జనవరి నెల మీనరాశి వారికి అద్భుతమైనటువంటి కాలాన్ని ఇవ్వబోతూ ఉన్నది. దీర్ఘ సంచార గ్రహాలు ప్రతిదీ ప్రతికూలంగా ఉన్నది. అయినప్పటికీ కూడా అంటే ఏలినాటి శని ఉన్నా, రాహు బలం లేకపోయినా, అర్ధాష్టమ గురుడు ఉన్నప్పటికీ కూడా పంచగ్రహ కూటమి అనేటువంటి రూపంలో మీనరాశి వారికి అదృష్టం తలుపు తడుతూ ఉన్నది. ఏమండి, పంచగ్రహ కూటములు, షష్టగ్రహ కూటములు ప్రతి వారికి వ్యతిరేకంగా ఉంటాయి కదా, కానీ మీనరాశి వారికి ఎలా శుభకరంగా ఉంటుంది అంటే లాభస్థాన స్థిత గ్రహము, అర్ధంచ స్వకులాచార గృహలాభశుభోజనం అన్నది శాస్త్రం. అక్కడ లాభస్థానమందు కుజుడు ధైర్యమేకాదశగతే కుజే, ఏకాదశమందు కుజుడు గొప్ప ధైర్యాన్ని ఇస్తాడు. లాభస్థానమందు రవి అర్ధంచ స్వకులాచార, కుల ఆచారాల్ని పాటిస్తారు. అంటే ఇక్కడ దేశాంతర వాసాన్ని సూచిస్తున్నది లాభస్థాన స్థితి గ్రహస్థితి. అంటే ఇటు నుండి అటు, అటు నుండి ఇటు ఎవరైనా ఇంటర్నల్గా దేశం దాటి వెళ్ళాలి అంటే గేట్లు ఓపెన్ చేస్తోంది గ్రహస్థితి లాభస్థానమందు. అంతేకాకుండా గృహలాభ శుభోజనం, ఇంట్లో శుభ కార్యక్రమాలు జరగడం, పండగ వాతావరణం ఉండడం, డబ్బు సంపాదించడము. ఇక్కడ ప్రధానంగా లాభస్థానము అంటే ఆర్థిక లాభాన్ని, అలాగే సంతాన లాభాన్ని, కుటుంబ లాభాన్ని ఎక్కువగా సూచిస్తూ ఉన్నది. అంతేగాక కుజుడు లాభస్థాన స్థిత గ్రహంగా ఉన్నప్పుడు సంతోషమర్ధలాభశ్చ అన్నాడు. సంతోషంతో కూడి ఉన్నటువంటి ఆర్థిక లాభం అంటే మనం ఏదో మన దగ్గరున్న వస్తువు అమ్ముకునో, తాకట్టు పెట్టుకునో డబ్బు సంపాదించుకునే పరిస్థితి కాదు. సంతోషంగా డబ్బు సంపాదించుకునేటువంటి పరిస్థితి. టీఏడిఏలు వస్తాయేమో, ప్రమోషన్లు వస్తాయేమో, లేకపోతే మనం అనుకున్న చోటికి ట్రాన్స్ఫర్లు అవుతాయేమో, పదోన్నతి జరుగుతుందో మనకు అనవసరమైన విషయం. అక్కడ గ్రహస్థితి ఇచ్చేటువంటి ఫలితం అది. దాన్ని అనుభవించగలిగేటువంటి శక్తి ఇప్పుడు మీనరాశి వారికి ఉన్నది. ఇది చాలా అనుకూలం. ఎందుకంటే మీనరాశి వారి పరిస్థితి ఎలా ఉందండి,
చాలామంది షుగర్ కేన్ జ్యూసులు తాగుతూ ఉంటారు. ఓ చెరుకు గడని దానిలోకి పెట్టి బయటికి తీస్తే ఎలా ఉంటుంది? పిప్పైపోయినటువంటి వాతావరణంలో ఉన్నారు మీనరాశి వారు. ఆనందం లేదు, సంతోషం లేదు, సుఖం లేదు, ఏమీ లేనటువంటి పరిస్థితి. ఆఖరికి జుట్టు కూడా రాలిపోతూ ఉన్నది, అందవిహీనంగా మారిపోతున్నాం, ట్యాన్ పట్టేస్తోంది, శరీరం బరువెక్కిపోతోంది. ఇవన్నీ దేని లక్షణాలు? గ్రహస్థితి. శనేశ్వరుడు నెత్తి మీద కూర్చున్నప్పుడు ఎవడు ఏం చెప్పినా మనకి మంచి వినబడదు. ఒరు బాబా అలా వెళ్ళకరా అంటే అలాగే వెళ్తారు, బురదలో పడిపోతారు. అక్కడ బురద ఉందిరా వెళ్ళొద్దని చెప్పేలోపు నువ్వు వెళ్ళిపోయావురా. అదో రకమైన ఈగో ప్రాబ్లమ్స్ వస్తాయి. కాబట్టి వీటన్నిటి నుండి బయటపడడానికి సావకాశాన్ని ఈ గ్రహస్థితి ఇస్తుంది. మీనరాశి వారికి మంచి రోజులు వచ్చాయి. కొత్త సంవత్సరంతో కొత్తగా ప్రారంభించడానికి ఈ కొత్త నెల మీకు అవకాశాన్ని కల్పిస్తూ ఉన్నది. కాబట్టి ఇది అద్భుతమైనటువంటి కాలము. సరేనండి, మనకి దీర్ఘ సంచార గ్రహాలు ఉన్నాయి కదా, మరి వాటి ప్రతికూలతలు ఉన్నాయి కదా, దాని నుండి ఎలా బయటికి రావాలి అంటే నిజానికి మనం దానికి చేయవలసింది భగవంతుడి పాదాలు పట్టుకోవడమే. ఎందుకంటే ఇప్పుడు రాహు 12వ ఇంట్లో ఉన్నప్పుడు నిద్ర పట్టదు. ఎలాగో సెల్ ఫోన్ పావుకోవడం వల్లనో, నైట్ షిఫ్ట్లు చేసుకోవడం వల్లనో నిద్రపోతూ ఉన్న పరిస్థితుల్లో సరే ఈ రాహువు యొక్క బలాన్ని మనం ఆ పీడను తగ్గించుకోవడానికి సుబ్రహ్మణ్యుణ్ణి పట్టుకోవాలి. మీరు గమనించండి, లేదా ఈ మాసం మొత్తం మీద 2 పనులు చేయండి. నేను ముఖ్యంగా చెప్తాను. చవితి తిథిని ఫాలో అవ్వండి. శుక్లపక్షంలోనూ కృష్ణపక్షంలోనూ కూడా చవితి తిథి రోజున మన విఘ్నేశ్వరుడికి సంబంధించినటువంటి ఆరాధన. చవితి తిథి రోజున, హస్త నక్షత్రం రోజున విఘ్నేశ్వరుణ్ణి ప్రత్యేకించి గుడికి వెళ్ళి ఆరాధన చేయండి. ఆయన దగ్గరికి వెళ్ళండి, ఆయన ఆశ్రమానికి వెళ్ళండి, ఆయన కాళ్ళు పట్టుకోండి, ఆయనకి ఇష్టమైనటువంటి గరికని సమర్పణం చేయండి, బెల్లాన్ని ఇవ్వండి, చెరుకు పానకాన్ని ఇవ్వండి, చెరుకు గేళ్ళని ఇవ్వండి, ఆయన ప్రతిరూపంలో ఉన్నటువంటి బ్రాహ్మడికి నమస్కారం చేయండి. ఇవన్నీ ఆయనకి సమర్పించండి. చక్కగా విఘ్నేశ్వరుడికి మంచి జరుగుతుంది. కార్య విఘ్నాన్ని ఆయన నివారించగలుగుతాడు, వంశవృద్ధిని కలగజేయగలుగుతాడు, బుద్ధి ప్రచోదనం కలిగించగలుగుతాడు, బద్ధకాన్ని వదిలిపెట్టేలా చేస్తారు, శరీర సౌందర్యాన్ని కాపాడేటువంటి విఘ్నేశ్వరుడు మీకు అనుకూలంగా ఉంటారు.